బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైవల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్ సదుపాయాలు ఉన్నాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయుడు డాక్టర్ అర్జున్ రెడ్డి తెలిపారు. ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న కారణంగా 45 ఏళ్ల పైబడ్డ మహిళలు తప్పనిసరిగా మెమోగ్రఫీ అని పరీక్ష చేయించుకోవాలన్న నిబంధనలు పెట్టిన కారణంగా పాశ్చాత్య దేశాలలో క్యాన్సర్ ను అదుపు చేయగలిగారని అన్నారు. క్యాన్సర్ డెత్స్ విషయంలో గర్భాశయ క్యాన్సర్ 2వ స్థానంలో ఉందని అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అమ్మగారికి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఒక రేడియాలజిస్ట్ని, ఒక డాక్టర్ని. నేను రేడియాలజీ చదివేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అని ఒక ఎక్స్రే ఉంటుంది. అది వెస్ట్రన్ వరల్డ్లో, యుఎస్లో, డెవలప్ కంట్రీస్లో అది కంపల్సరీ చేశారు. 40 ఏళ్ళు పైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేశారు వెస్ట్రన్ వరల్డ్లో. దానివల్ల ఎంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ వరల్డ్లో చాలా తగ్గించారు. సో అలాగే నేను చదువుకునేటప్పుడు మన ఇండియాలో కానీ రేడియాలజీ సెంటర్స్లో కానీ ఈ మ్యామోగ్రఫీ అనేది ఎందుకు ఇంకా అందరికీ అందుబాటులో లేదు, ఎందుకు అందరికి చేసుకోవట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది. ఈరోజు మన అదృష్టం కొద్దీ కొవ్వూరులో అమ్మగారుకి వచ్చిన మంచి ఆలోచన వల్ల అది మన ప్రజలందరికీ తీసుకోపోగలుగుతున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఆర్వి కుమార్ గారికి చాలా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే స్విమ్స్ ఇచ్చే సపోర్ట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మనం చేయలేము. సో డెఫినెట్గా వాళ్ళ రోల్ కూడా చాలా ఉంటుంది. మూడోది వచ్చి మనము ఇప్పుడు ఈ క్యాన్సర్ బస్లో అందరు చెప్పారు, ఇప్పుడు 3rd స్టేజ్లో కానీ 4th స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే మనము ట్రీట్మెంట్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మనం పుష్ చేయగలుగుతాం, కానీ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్షన్ కానీ చేయగలిగితే లైఫ్ లాంగ్ క్యూర్ తీసుకురాగలుగుతాం. అది సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ బస్లో మనకి మెయిన్గా 3 క్యాన్సర్లు మనము మెయిన్గా డిటెక్ట్ చేయగలుగుతామండి. ఫస్ట్ వచ్చి మ్యామోగ్రఫీ ఉంది, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఈరోజు ఉమెన్లో హైయెస్ట్ క్యాన్సర్, అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉండేది బ్రెస్ట్లో. సో ఫస్ట్ ఆ ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటుంది, అంటే గర్భసంచిలో వచ్చే ఒక క్యాన్సర్. దాంట్లో ఒక చిన్న ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్, చాలా సింపుల్ టెస్ట్, అది 5 నిమిషాలు కూడా కాదు. అది కానీ చేయగలిగితే మీరు ఆ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే ఆపేయగలుగుతాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇండియాలో 2nd హైయెస్ట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. సో ఆ సింపుల్ టెస్ట్ వల్ల ఈరోజు వెస్ట్రన్ వరల్డ్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత రేర్ అయిపోయిందంటే వాళ్ళకి అంత రేర్ అయింది. అంటే అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఈ ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ వల్ల. అది 20 నుంచి 30 ఏళ్ళ వరకు 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటారు. 30 నుంచి 65 ఏళ్ళ వరకు 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ చిన్న టెస్ట్ చేయించుకున్న దానివల్ల ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ వరల్డ్ ఆపగలిగారు. మనం కూడా ఈరోజు మనకి అవేర్నెస్ క్రియేట్ చేసి మన మహిళలకి ఈ నాలెడ్జ్ అందించడం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అందించిన దానివల్ల ఆ క్యాన్సర్ని మనం ఆపగలుగుతాం. మూడవది మళ్ళీ ఇండియాలో 3rd హైయెస్ట్ లీడ్ ఆఫ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఓరల్ క్యాన్సర్ అంటే ఈ పాన్ గుట్కా తినే వల్ల క్యాన్సర్లు వస్తుంది. సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఈ బస్సులో ఉంది. సో మనం ఒకసారి ఆలోచిస్తే 3 హైయెస్ట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్ ఇండియాలో ఈ బస్సులో మనం స్క్రీన్ చేయగలుగుతున్నాం. అలాగే మన ప్రజలకి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం. సో మన అందరి బాధ్యత కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి బాధ్యత ప్రజలకి ఈ నాలెడ్జ్ అనేది మనం అందజేయాలి. వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి స్క్రీనింగ్ చేసిన దానివల్ల మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతాం. సో డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలండి. థ్యాంక్ యూ.